వైసీపీ ప్రభుత్వ పాలనతో అధపాతాళానికి పడిపోయామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. పథకాలు ఇస్తున్నాం కదా అని నీచంగా ప్రవర్తిస్తే కుదరదని వ్యాఖ్యానించారు. ప్రజలు తమ వైపే ఉన్నారంటున్న వెనిగండ్ల రాముతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో ఎన్డీఏ గుడివాడ అభ్యర్థి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఉంది సార్ ప్రచారం, ఎలా చేస్తూ ఉన్నారు? కొంచెం ఎర్లీగానే ప్రచారం ప్రారంభించినట్టు కూడా ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తిరుగుతూ ఉన్నాను. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుంటే అదే మెయిన్ దీని కింద తిరుగుతూ ఉన్నాను. ఇక్కడికి వస్తే తమిళ గ్రామంలోనూ ఏబీ నగర్ అంబేద్కర్ నగర్ తమిళ మాకు ఇస్తున్నాం కదా అని చెప్పేసి మీరు మాకు మౌలిక సదుపాయాలన్నీ తీసేస్తే సరిపోతుంది. మా ఎమ్మెల్యే డైరెక్ట్గా చెబుతాడు, మాకు రోడ్లే అవసరం లేదంటాడు. మీరు అందరూ చాలాసార్లు విన్నారు, డైరెక్ట్గా చెప్పడమే. అబద్ధాలు కోరుగా తయారయ్యాడు, చాలా దుర్మార్గంగా. సింపుల్గా అలాంటి మనుషుల సమస్యల పట్ల అవగాహన లేదనుకునేవాడిని ఏమన్నా కొద్దిగా ఉంటే కాదు. అహంకారం ఎక్కువ అతనికి. వీళ్ళకి ఎంతకంటే ఎందుకు అన్నట్టు చూస్తూ ఉంటాడు, అంత దుర్మార్గంగా చూస్తాడు. ఏది 4 రోజులు రాజధాని నగర్లో అదే నీళ్ళు వదలమనండి. ఇంకేమున్నాయి సార్? ఇంకా స్థానికంగా వాటర్ ప్రాబ్లంతో పాటు ఇంకేమైనా సమస్యలను మీరు గుర్తించారు? మీకు సమస్యలు లేని ఇష్యూ అంటూ లేదండి. ప్రతిదీ మేము పాతాళంలో ఉన్నాం. ఓకే, మా గుడివాడ నియోజకవర్గం అనేది 175గా నిలుస్తుందని చెప్పి నేను గ్యారంటీగా చెప్పుకోను. అంతా మేము ప్రయత్నంగా ఉన్నామని చెప్పి మా అమ్మాయిలే చెబుతూ ఉంటాడు. ఓకే, రైతులు అసలు దారుణం అనేదానికి ప్రత్యేకంగా ఉంటుంది మా గుడివాడ. ఎందుకంటే అస్సలు సమస్య అనేది తెలుసుకునే ఉద్దేశం లేదు మా వాడికి. మీరు ఒకటి కనుక్కోండి, గుడివాడలో ఎవరినైనా అడగండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమ్మెల్యేకి చెప్పుకుంటాం, అంతే కదా. ఇక్కడ ఎవరికి వెళ్ళి చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి చెప్పమని. ఏ సమస్య అయినా సరే చెప్పుకుంటానికి ఎమ్మెల్యే దొరకడం, ఇక్కడే ఉండడం. ఇక్కడి నుంచి పోనీ ఏదో తుక్కుల ఆఫీస్ ఏదో ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళినా కానీ మాట్లాడేవాడు ఉండు. మరీ పైగా ఈ మధ్యకాలంలో అయితే అహంకారంగా దుర్మార్గంగా చెప్పారు బేసిక్ సమస్య మాటలన్నీ. అంటే మేము సంక్షేమ పథకాలు చాలా అందించామని చెప్తూ ఉన్నారు. 2 కోట్లకు పైగా మేము నిధులు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో వేసామని కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి. 2000 కోట్ల పైగా 2000 కోట్లకి పైగా చంద్రబాబు గారి లెక్కెత్తే అందుకంటే ఎక్కువ పడ్డాయి. ఈసారి ఇంకా ఎక్కువ పడతాయి. మీకు చెప్తున్నా కదా, ఇప్పుడు ఈసారి చేసేది మేము అంతా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఎవరికి ఎంత వస్తుంది అనేది చక్కగా లెక్కేసి ఇచ్చేసాం. ఎంత వస్తుంది అనేది. దాని తర్వాత ఇంకొన్ని పథకాలు వచ్చినాయి, అప్పుడు ఇచ్చిన తర్వాతే కాకుండా. సో మేము చూసుకుంటే మాకైతే కనుక వాళ్ళకంటే ఇంకా చాలా ఎక్కువ వెళ్తాయి పథకాలు. ఏం ప్రాబ్లం లేదు, పథకాలు అందరూ ఇస్తారండి. పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి మమ్మల్ని నీచంగా చూస్తే ఎట్లా? అంత మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? ప్రజలు మా వైపు ఉన్నారు అనేది నా అభిప్రాయం. అవునా కాదా అనేది జూన్ 4న మీరే చూడబోతున్నారు. పనిచేయని వ్యక్తిని, జనాలను మభ్యపెట్టే వ్యక్తిని ఇంతకాలం నడిచింది. ఎందుకంటే నిజంగానే అధికారంలో ఉన్న పార్టీలో లేడు కాబట్టి ఈసారి నిజం అర్థం చేసుకున్నారు. మొత్తం మీద వాళ్ళు కావాల్సినంత చూపిస్తారు, మీరే చూడండి. ఈ మెజారిటీ అంతా నేనే కింగు, నేనే జనాల అభిప్రాయం చెబుతున్నాను. నేను వాళ్ళు రోజు కలుస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. నేను కింగ్ అని కాదు చెప్పేది. ఇక్కడ ఎప్పుడైనా కానీ ప్రజలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎన్నుకుంటారు, సరైన డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. నేను థ్యాంక్ యూ. గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఈసారి కంపల్సరీగా మార్పు కోరుకుంటారని కూడా ఎన్డీఏ అభ్యర్థి రాము జ్యోతున పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా స్థానికంగా సంబంధించి అయితే ఇష్యూస్ ఉన్నాయో, డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు, అలాగే వాటర్ ఇష్యూస్ కావచ్చు, రోడ్డుకు సంబంధించిన అన్నీ కూడా అధికారంలో వచ్చిన 5 సంవత్సరాలు పూర్తిగా గుడివాడ నియోజకవర్గ రూపురేఖలు మొత్తం కూడా మార్చివేస్తానంటూ కూడా రాము జ్యోతున పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ లికేష్తో మల్లికార్జున, విజయవాడ.